కాటేజ్ దాని వెనకాల టమాటో ఫామ్ మొత్తం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో అరకులో నెక్స్ట్ బ్లాగ్ మాట పార్ట్ 2 ఇది. సో పార్ట్ 1 చూడకపోతే చూసేసేయండి. ఇప్పుడైతే కార్తిక్ నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది, 9:30 తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే పూరి అడిగాము మేము, గోధుమ పూరీలు చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ రిసార్ట్లో కర్రీ కూడా మంచిగా ఇస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు అరౌండ్ 6:37 అయింది. ఇక్కడ నుంచి మేము పక్కనున్న కల్లోపట్టు విలేజ్కి వెళ్దామని. సో ఈ లోపల నేను కార్తిక్ అయితే నేను ఇంటి నుంచి తెచ్చుకున్న హోమ్ మేడ్ సీరియల్ పెట్టేసుకున్నాను. ఇలా బయటకు వచ్చినప్పుడు టిఫిన్స్ గురించి వెయిట్ చేయడం కానీ మనం కొన్ని ప్యాక్ తెచ్చుకోవడం బెటర్ పిల్లలకి. ఐషుక్ పాలు ఇచ్చేసాను. ఇప్పుడైతే మనం అక్కడున్న విలేజ్కి వెళ్ళిపోదాం రండి, చాలా బాగుంటుంది. ఇది మన కాటేజ్ దాని వెనకాల టమాటో ఫామ్ మొత్తం. And here is our Karthik. అండ్ ఇక్కడే విలేజ్ ఉంది, మనం ఈ విలేజ్కే వస్తున్నాము. సో ఇదే కోలపట్టు విలేజ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వైట్ ఎల్లో కలర్ ట్యాంక్ ఉంది కదా, అదే వాటర్ ట్యాంక్ అంట మొత్తం ఈ చిన్న విలేజ్కి. అసలు నమ్ముతారా, మనం ఎంత వాటర్ వేస్ట్ చేస్తామో వాళ్ళు ఒక్క ట్యాంక్లో వాటర్ని టోటల్ విలేజ్ వాడుతున్నారంట. అసలు అంబల్ రాగితో చేస్తారు, అదేనమ్మా రాగి జావలాగా కదా. విలేజ్కి ఎంటర్ అవగానే ఫస్ట్ హౌస్ మాట ఓపెన్ ఉంది, ఇలా కిచెన్ది. సో మా వాళ్ళు పాపం తెలియక వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ కూడా వెల్కమింగ్గా నవ్వుతున్నారు రమ్మని పిల్లల్ని. సో ఏం వండుతున్నారు అంటే అంబల వండుతున్నాను అని చెప్పారన్నమాట. మంచిగా వేడివేడిగా వండుకొని వెంటనే పిల్లలకి పెడుతున్నారు. అక్కడ చలియకుండా దాని పిల్లలన్నిటిని దాని కింద ఎలా దాచుకుందో చూసారా. ఐషు చూడు, కట్టేసి ఉన్నాయమ్మా. వావ్, భలే ఉన్నాయి కదా బుద్ధి బుద్ధిగా. ఒక దాని ఇంటికి తీసుకెళ్ళిపోదామా? సరే సరే సరే. సో ఐషు అంబ్రెలాకి అయితే బురద అంటుకుంది, కింద పాటేసింది మాట. అది కడగాలి కడగాలి అని గోల చేసింది. పాప మీ అమ్మాయి హెల్ప్ చేసింది మాట ఐషుకి. ఇంకున్న పిల్లలందరూ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఫస్ట్ మేము ఇందాక కొంతమంది పిల్లల్ని కలిసాం, వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఐషుకి అయితే పాప హెల్ప్ చేసింది. ఈ ఇంటి దగ్గర దీనికి ఫోటో దానికా ఇచ్చారు. వంట చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? బూ వండుతున్నారా? ఏంటి అన్నమేనా? ఇందాక అంబలి చేశారు, ఇందాక కూడా వచ్చాను నేను. నీ పేరు అజయ్ కదా? వరుణ్ తేజ్. నీ పేరు? నీ పేరు అరుణ్ కుమార్. చూడు బాబు ఎంత బాగా చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు నువ్వు? వెళ్ళండి ఇచ్చేసి. చింతకాయ చెట్టు ఫుల్ కాయలతో అసలు కలకల్లా ఆడిపోతుంది. కమాన్, కోయండి. ఐషు అదిగో, అరే పడిపోతావురా. ఏం పట్టుకోండి ఒకసారి. సరే టేస్టీ ఎలా ఉంది? పులుపు ఆవిడ చింతపండు పులుపు రావాలి, తీగా ఉంటుంది అనుకుంటున్నావా? పోదా, లెట్స్ గో.
అక్కడ విలేజ్లో అందరూ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత వెల్కమింగ్గా ఉన్నారో, వాళ్ళకి ఇలా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బాగా అలవాటు అయిపోయినట్టున్నారు. అండ్ ఈరోజు మా బ్యాచ్లో ఒక బాబుది బర్త్డే ఉందన్నమాట. అందుకే అందరికీ అక్కడ బిస్కెట్స్ ఇచ్చాము. యాక్చువల్గా కేక్ కటింగ్ కూడా అనుకున్నాము కాటేజ్లో పిల్లలందరినీ పిలుద్దామని, బట్ మేము స్టార్ట్ అయిపోవాలన్నమాట ఈరోజే. సో అందుకని మాకు కుదరలేదు. సో అందుకే మేము వెళ్ళి బిస్కెట్స్ అన్నీ పంచిపెట్టి వచ్చేసాము. దగ్గరగా మా దగ్గర ఉన్నాయన్నీ కూడా నిన్న వెళ్ళి కొనుక్కొని వచ్చామన్నమాట. సో ఇక్కడైతే టచ్ మీ నోట్స్తో పిల్లలు ఆడుతున్నారు. అండ్ ఇందాక మేము చూపించిన పైనాపిల్ ప్లాంటేషన్ అన్నమాట మొత్తం అదంతా. మేము ఇలా మా కాటేజ్కి వెళ్ళే దారిలో ఇలా లెఫ్ట్లో ఒక చిన్న ఇలా గట్టు చూసామన్నమాట. చూసాక మా క్రియేటివిటీ ఆగదు కదా, ఆ గట్టు ఎక్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దామా అని చెప్పి అనుకున్నాం అన్నమాట. అలా రైట్ వెళ్తే అలా రోడ్డు ఉంది, మాకు రోడ్డు కనపడదు కదా, అంత గవర్నమెంట్ రోడ్ వేసినా కూడా మీ గట్టే ఎక్కుదాం అని ఫిక్స్ అయ్యాము. సో ఈ గట్టు ఎక్కితే ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు. ఆ మధ్యలో బ్రేకింగ్ లేకపోతే మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేయాలి. సో కొంచెం అడ్వెంచర్స్గా ఫన్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా మొదలుపెట్టాము. సో ఇవన్నీ టచ్ మీ నాట్ ప్లాంట్స్. పిల్లలు అయితే ఆ టచ్ మీ నాట్ దగ్గర ఆగిపోతున్నారు. పదండి అని ముందుకి మొత్తానికి తోసుకుని ముందుకు కదులుతున్నాము. ప్లేస్ అవసరం. అండ్ ఆ నేచర్ అయితే నాకు ఇప్పటికీ అస్సలు పోవట్లేదు మాట. అక్కడ మనం పీల్చుకున్న ఫ్రెష్ ఎయిర్ మళ్ళీ ఇక్కడ దొరుకుద్దా అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది మాట ఇలాంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఇలాగే ఉండిపోదామా అనిపిస్తుంది. ఉండిపోతే అప్పుడు తెలుస్తుంది ఉండలేమేమో అన్ని రోజులు అక్కడ అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ లైఫ్కి అలవాటు పడిపోయాం కదా, స్విగ్గీలకి, జొమాటోలకి, ఇన్స్టామార్ట్లకి అలవాటు పడిపోయాక మనకి ఏది కావాలన్నా పేషెన్స్గా వెయిట్ చేయాలి, పట్టించుకుని తినాలి అంటే కొద్దిగా కష్టం అవుతుంది. చూద్దాం. అసలు ఎప్పుడైనా ఒక 1 month అలా హిల్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పొల్యూషన్ దూరంగా, నాయిస్కి దూరంగా వెళ్ళి ఉండగలం లేదా అన్నది తెలుసుకోవాలి. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకెంత బాగుంటుందో, వెళ్దాం అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ గట్టు కట్టిన దానికి ఒక రీజన్ ఏంటంటే, వర్షాలు పడ్డప్పుడు పైనుంచి వర్షం అలా ఒకేసారి పెద్దగా వచ్చి ఈ పంటను పాడు చేయకుండా గట్టు కడతారు అన్నమాట ఇలాగా. సో వర్షంకి ఇది ఒక గట్టు ఆగడం అన్నమాట, పైన కొండ నుంచి రాకుండా ఫ్లో ఆపడానికి. సో ఆ గట్టు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ ఇలా మళ్ళీ పైకి ఎక్కుతుంటే ఇదంతా పైనాపిల్ ప్లాంటేషన్స్ అన్నమాట. సో వీళ్ళు లేయర్స్ కింద కొండని ఇలా గట్టులతో ఆఫ్ చేసుకుంటూ అలా ప్లాంటేషన్స్ వేసుకుంటూ వెళ్ళారు. సో కొండ మీద మీకు ఇక్కడ పైనాపిల్ ప్లాంటేషన్స్ ఎంత బాగున్నాయో. పైనాపిల్స్ కూడా మేము ఏది కోయలేదు, బట్ చూసామన్నమాట. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తున్నాము. రైట్ సైడ్లో మీరు చూసారంటే మీకు అర్థమైంది. మేము మొన్న దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, వీడియోస్, బ్రిడ్జ్ అది మా కాటేజ్ దగ్గర. సో అక్కడికి రీచ్ అన్నమాట లాస్ట్కి. ఇది మీకు 1 minute మీకు కనపడింది, కానీ ఇది ఒక 10 minutes 15 minutes లాంగ్ వే మాట. అంతా నడుచుకుని వెళ్ళాము. సో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. వచ్చేప్పుడు చక్కగా పూరీలు రెడీ అయిపోయినాయి. మా ఆవిడకి పొద్దున్న తిరలేక పెట్టాను, తర్వాత ఇంకా పాలు తాగలేదు అన్నమాట, అందుకని పూరీ కూడా పెట్టాను. ఎంజాయ్ చేస్తాడు మా ఆవిడకి పూరీ కన్నా కూడా కూర బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఉప్మా కూడా చేయించుకున్నాము. పిల్లలు పూరీ తినకపోతే ఉప్మా అయినా తింటారు కదా కొద్దిగా అని చెప్పి ఏదో ఒకటి ఫుడ్ రెడీ చేయాలి కదా పిల్లల కోసం. అండ్ క్యారెట్స్ ఎలా చిన్నవి బాగున్నాయి కదా. ఇవన్నీ మీరు పండించినేనా అమ్మా? మీరు ఏమేమి పంటేశారు? ఏమేమి పండిస్తారు మీరు? అన్ని మీరు పండించినవే, ఫుల్ ఆర్గానిక్. అది 2 బ్యాగులు వేసి చాలు. ఇవి ఏంటి ముగ్గినివా? ఇంకా ముగ్గాలా? రేపుకుంటాడు. వెజిటేబుల్స్ అయితే ఫుల్ ఫ్రెష్ ఉన్నాయన్నమాట. కనపడిందల్లా బాగుందల్లా తీసేసుకున్నాము. అండ్ చిక్కుళ్ళు అయితే నాకు చాలా ఇష్టము. అసలు ఎంత పెద్ద పిక్కలు ఉన్నాయి లోపల చూడండి, చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. వెజిటేబుల్స్ ఇంత ఫ్రెష్గా ఉంటే రోజు వెజిటేబుల్స్ తినాలనిపిస్తుంది. సో చిక్కుళ్ళు నాకు ఏలాడిపోయినట్టు ఉన్నా, చిన్నవి ఉన్నా అసలు నచ్చవు. ఇంత మంచి చిక్కుళ్ళు తీసుకున్నాను. నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది ఆ రోజు. బట్ ఇప్పుడు చెప్తుంటే నాకు అంత బాధ అనిపిస్తుంది. మొత్తం బ్యాగ్ వేరే కార్లో ఉండిపోయింది అన్నమాట. పాప నేను అలా మిస్ చేసేసాను నా వెజ్జీస్ని. బట్ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్స్ కదా. సో ఇప్పుడైతే అరకులో కూరగాయలు కొంటున్నాం. సంత ఈరోజు ఆదివారం సంత మాట. మనకి దొరికే కాయగూరలకి ఇక్కడ దొరికే కాయగూరలకి 100% డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వేసేసేయండి, ఇంకొంచెం వేయండి.
మనం ఎక్కడైనా కొంచెం కొసలు అడుగుతాం కదా, అలవాటు పోదు ఎక్కడికి వచ్చినా కూడా. సో చిక్కుళ్ళు తీసుకున్నాను, కాలీఫ్లవర్ తీసుకున్నాను, బేబీ క్యారెట్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను. మంచి ఉంటాయి. ఎలాగ కర్రీ ముక్కలు కోసేసి కలుపులో పప్పులో నేను కలిపి పప్పుతో వండుకుంటారా? పప్పులోని కలిపేసి వండుకుంటే మంచిగా వస్తుంటాయి. ఓకే, మిక్సింగా ఏంటిది ఎలాగా? ఇది ఇలా తొక్క చెక్కేసి అంకుల్ హాయ్ చెప్పండి అంకుల్. పర్లేదు. సో అరకు ఆదివారం సంతలో కూరగాయలు కొనుక్కొని వెళ్తున్నాము. 2 ఫుల్ బ్యాగ్స్ కొన్నాం కూరగాయలు. మనకు దొరికే కూరగాయలు కన్నా ఇక్కడ ఆర్గానిక్ మంచిగా దొరుకుతాయి. వాళ్ళే పండించి వాళ్ళే అమ్ముతున్నారు. అండ్ ఈరోజు సండే కాబట్టి లక్కీలీ సంత. అసలు ఇక్కడ ఫాగ్ ఎంత ఉందో తెలుసా? మాట్లాడుతుంటే నోటి నుంచి కూడా పొగ వస్తుంది చూడండి. మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అక్కడ మన కారు ఉంది, అది కూడా కనపడట్లేదు యాక్చువల్లీ. ఫాగ్ అయితే బీభత్సం ఉంది. ముందున్న ఒక వెహికల్ తప్ప ఆ ముందు కొంచెం డిస్టెన్స్లో ఇంకేమీ కనపడట్లేదు. ఎందుకంటే చెట్లు బాగా హైట్ ఉన్నాయి కదా, సో అంతా ఫాగ్ మూసేసింది. సో మొత్తానికి వెజిటేబుల్ షాపింగ్ అరకు వచ్చేసాం మేము. అండ్ ఇందాక ఫోటో తీసాను కదా, వీడియో క్లిప్పింగ్లో ఉన్న పోలీస్ అంకుల్, ఆయన ఎంత మంచిగా చెప్తున్నారు అరకు గురించి. అండ్ వెజిటేబుల్స్ కూడా నా దగ్గర చేంజ్ లేదు. తన దగ్గర చేంజ్ తీసుకున్న లోపు మా ఫ్రెండ్ దగ్గర ఆయన పర్లేదమ్మా నేను ఇస్తాను, మీరు వెళ్ళండి పర్లేదు అని అంటున్నారు. ఎంత మంచి వాళ్ళు. సో అందుకే ఆయనతో క్లిప్పింగ్ తీసుకున్నాను, వీడియో క్లిప్పింగ్. సో మావాడైతే వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ మొక్కజొన్న పోత కొనడానికి వెళ్ళారన్నమాట. కార్ స్లోగా వెళ్తున్నాయి అక్కడ ట్రాఫిక్కి. ఈ లోపల కార్న్ చూసారు పిల్లలు, కార్న్ కావాలి అంటే ఇంక సరే అని చెప్పి నా ఆపి అక్కడ కొంటున్నారు. ఆ ట్రాఫిక్లో ఆగి కొంటున్నాం, ఆపలేదు. అండ్ ఇప్పుడైతే మేము వైజాగ్ వచ్చేసాము. వ్యూ అయితే అదిరిపోయింది కదా, 35th ఫ్లోర్ నుంచి మాట వైజాగ్ వ్యూ. వరకు నుంచి వస్తూ వైజాగ్లో అక్కడ వీళ్ళ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో అక్కడ 1 day స్టే చేసి నెక్స్ట్ వైజాగ్ వెళ్ళామన్నమాట. మా వాడు బర్త్డే ఒకటి ఉందన్నాను కదా, మా బ్యాచ్లో ఒక బుడ్డోడిది. సో వాడు బర్త్డేకి అని చెప్పి డెకరేషన్ అది చేసి నైట్ కేక్ కటింగ్ అది చేసి కొంచెం ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ అది పెట్టుకుని హ్యాపీగా నైట్ అంతా కూడా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి భోజనాలు చేసి బయలుదేరాము. సో వ్యూ అయితే మాత్రం అబ్బా అదిరిపోయింది నిజంగా. ఇప్పుడైతే మా పిల్లలతో మేము పడుతున్న తంటాలు చూడాలి. ఒక్కొక్కడు ఒక్కొక్కలా చేస్తాడు. మొత్తం అసలు ఎవరి కాలికి వాళ్ళ మైండ్లో ఒక వార్ రన్ అయినట్టు హడావిడిగా అటు విసురుతున్నారు, ఇటు విసురుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు. చూడండి గదిలో అయితే మొత్తం గందరగోళం చేస్తున్నారు. ఒక వార్ అట్మాస్ఫియర్ ఉంది కదా ఈ గదిలో అయితే. అంతే, ఇంతమంది పిల్లలు ఒక చోట ఉంటే. అందుకే వీళ్ళని ఆపడానికి అని చెప్పి కింద ప్లే గ్రౌండ్ తీసుకొచ్చామన్నమాట. మేమంతా లగేజ్లు ప్యాక్ చేసుకొని మధ్యాహ్నం ఫుడ్కి ప్రిపేర్ చేసి ఇవన్నీ సైడ్ అయ్యే లోపల ఫాదర్స్ అయితే వీళ్ళని తీసుకుని కింద ప్లే ఏరియాకి తీసుకొచ్చారు. సో వీళ్ళని ఆడిస్తూ మేము కూడా కొంతసేపు రిలాక్స్ అయ్యాము. సో ఈ వ్యూ అయితే మీ అందరికీ చూపించాలని ఇక్కడ దాకా వచ్చాను, పైకి టెర్రస్ మీదకి. ఎంత బాగుందో వ్యూ చూడండి. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ కదా, సో మొత్తం వెట్గా వర్షం పడతానే ఉంది. కానీ లేకపోతే ఇంకా క్లియర్ క్లౌడ్స్ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది వైజాగ్ బ్యూటీ ఎంత బాగుందో కదా. మెయిన్ అన్నిటికన్నా బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా ఈ వ్యూలో? అలా చూపిస్తాను రండి, మీరే నోటీస్ చేయండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో? అలా మొత్తం సిటీని అంతటినీ ఆనే రక్షిస్తున్నట్టు అసలు ఎంత నచ్చిందో నాకు అది. సో పిల్లలు కూడా ఫుల్ ఆడుతున్నారు. ఎంత ఆడినా వాళ్ళు అలసిపోరు. వాళ్ళ వెనకాల తిరుగుతున్నందుకు మనమైతే ఫుల్ అలసిపోతాము. సో మొత్తానికి ఈ ట్రిప్ అయితే అంటే ఎక్సలెంట్ జరిగింది. సో ఇప్పుడైతే మళ్ళీ రాజమండ్రి వచ్చేసాం రిటర్న్ వైజాగ్ నుంచి. ఇక్కడ మ్యాక్స్ గారితో ముచ్చట్లమాట. వాడు మ్యాక్స్ గార్డ్ అలుగుతున్నాడు అంకుల్ మీద. వేరే ఇంకొక బర్డ్ వచ్చిందన్నమాట, దాని గురించి వీడికి కోపం వస్తుంది. ప్యాంపర్ చేస్తే దాన్ని వీడు ఒప్పుకోవట్లేదు అనమాట. సో మ్యాక్స్ గార్డ్తో ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి వెయిటింగ్. వాడు ఇందాక నా మీద ఎక్కినప్పుడు నన్ను పొడిచాడు. సో అందుకని అవి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నాకు ఇస్తాను అని చెప్పి ఎక్కించుకున్నారు. వాడు ఆకలితో ఉన్నాడు యాక్చువల్లీ. సో ఏమి అడిగినా కూడా తిన్నావా అంటున్నాడు మనని. మీరే వినండి వాడి చిలక పలుకులు. షేకండి మ్యాక్స్ షేకండి.
Look what your brother doing. తిన్న తర్వాత అన్న ఒక తినిపించు తినిపించు Look at your brother's feet. నన్ను ఎక్కించుకో You got the feet. రైట్ లాంచ్ చేయరా హలో హలో హాయ్ హాయ్ చెప్పు మ్యాక్స్ హాయ్ చెప్పవా తిన్నాను నువ్వు తింటున్నావా ఆ? ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఒక పక్క భయపడుతుంది ఒక పక్క భయపడుతున్నాను ఎక్సైట్ అవుతున్నాను తిన్నాను నువ్వు తిన్నావా నువ్వేం తింటున్నావు నువ్వేం తింటున్నావు తిన్నాను ఆకలేస్తుందా ఎంత బాగా మాట్లాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తుంది బిఆర్ అంబేద్కర్ అందదు తింటుంది కదా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నువ్వు తినరా బాబు నువ్వు ఆకలేస్తున్నా, తినరా ముందు ఇగో నీకే ఇవన్నీ తినేసేయి నీకే ఇవన్నీ తిను తినే అగ్గిచ్చేసి బయట మాత్రం బాగా కలిసిపోయింది చాలా బాగా కలిసిపోయింది అసలు ఇది అడుగుతా ఉంటుంది అక్క ఏం చేస్తుంటది ఐషుకి అయితే ఇది ఫస్ట్ ట్రిప్, తనకి బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసింది. తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండడం వల్ల తనకి మంచి మెమరబుల్ మూమెంట్స్ బాగా తనే చెప్తా ఉంటుంది అన్నమాట. అక్కలతో ఇలా ఆడాను అక్కలలాగా అని మా మమ్మీకి మన అత్తయ్య గారికి అందరికీ చెప్తానే ఉంటుంది. సో మొత్తానికి ఈ ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయింది, కానీ నా వీడియోస్ కాదు, వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నా దగ్గర నుంచి వీడియో నోటిఫికేషన్స్ ఏమీ మిస్ అవ్వరు. మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్.